నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన నైరుతి రుతుపవనాలు దేశ ఆర్థిక రాజధాని ముంబైని పలకరించాయి. అయితే వచ్చిన కొద్ది రోజులకే ఈ రుతుపవనాలు ముంబై రవాణా వ్యవస్థను, మౌలిక సదుపాయాలను పూర్తిగా అతలాకుతలం చేశాయి. ఇక నగర వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ ఈదురుగాలులకు శతాబ్దాల కాలం నాటి పెద్ద పెద్ద వృక్షాలు సైతం నేలకూలుతూ తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. దాదర్ లాంటి నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో రోడ్లపై పార్కు చేసిన వందలాది వాహనాలు చెట్లు విరిగి పడడంతో పూర్తిగా ధ్వంసమయ్యాయి. ముంబైని వణికిస్తున్న ఈ ముసురు వరద బీభత్సంపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. మహారాష్ట్ర రాజధాని ముంబైలో రుతుపవనాల ఆగమనం తీవ్ర విషాదాన్ని, అపార నష్టాన్ని మిగులుస్తోంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి భారీ వర్షాలకు ముంబై మహానగరం అక్షరాల నరక కూపాన్ని తలపిస్తోంది. రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని మౌలిక సదుపాయాలు ఈ వర్షాల ధాటికి అస్తవ్యస్తంగా మారాయి. ముఖ్యంగా దాదరు వంటి రద్దీ ప్రాంతాలలో ఈదురుగాలుల తీవ్రతకు భారీ వృక్షాలు వేలతో సహా పెకిలించుకుని రోడ్లపై పడిపోతున్నాయి. ఈ క్రమంలో రోడ్ల పక్కన నివాస సముదాయాల వద్ద పార్క్ చేసి ఉంచిన వందలాది కార్లు, ద్విచక్ర వాహనాలు ఆ చెట్ల కింద నలిగిపోయి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ వర్షాల బీభత్సంలో అనేక మంది ప్రాణాపాయం నుండి త్రుటిలో తప్పించుకుంటున్నారు. ముంబైలో జరిగిన ఒక హృదయ విదారక ఘటనలో తెల్లవారుజామున సుమారు 5:45 సమయంలో ఒక డ్రైవర్ తన కారులో నిద్రిస్తుండగా ఒక్కసారిగా ఒక భారీ వృక్షం ఆ కారుపై విరిగిపడింది. దీంతో కారు పూర్తిగా నలిగిపోయింది. లోపల ఉన్న డ్రైవర్ కదలలేని స్థితిలో చిక్కుకుపోగా స్థానికులు వెంటనే స్పందించి అత్యంత శ్రమతో అతన్ని కారు అద్దాలు పగలగొట్టి సురక్షితంగా బయటకు తీశారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ కుడి భుజానికి తీవ్రంగా గాయమైంది. త్రుటిలో ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు, బాధితుడు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ముంబైలో కురుస్తున్న వర్షాల తీవ్రతకు ఆస్తులను, వాహనాలను కోల్పోయిన బాధితులు లబోదిబోమంటున్నారు. తమ జీవనోపాధికి ఆధారమైన వాహనాలు పూర్తిగా ధ్వంసం కావడంతో తమను ఆదుకోవటానికి ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని, ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని వాహన యజమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వర్షాలు పట్టడంతో మొదట్లో ముంబై ప్రజలు సంతోషపడినప్పటికీ ఇప్పుడు ఈ వర్షాల తీవ్రత నగరంలోని రవాణా, ప్రజా రవాణా, ట్రాఫిక్ వ్యవస్థలను పూర్తిగా పక్షపాతానికి గురిచేయడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.